వందలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ పూజ్య శ్రీ వామనాశ్రమ స్వామీజీ ప్రవచనం ఘనంగా సాగింది. అనంత శక్తి సందోహ పూర్ణస్య పరమాత్మనః విఘ్న విధ్వంసినీం శక్తిం గజరాజముపాస్మహే శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం సచ్చిత్ సుఖానందం సదాశివమహం భజే. ధ్యాయే శ్రీవాసవే దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవంతుగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ఆర్యవైశ్య సమాజ బంధువులందరినీ, అలాగే ఈరోజు విశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమస్త గురు సేవకులని చూసి వీరందరి శ్రద్ధాభక్తిని ఆత్మీయతని చూసి చాలా సంతోషమైంది. ఈరోజు సెలవు రోజు కాదు, వర్కింగ్ డే. కానీ వీరందరూ కూడా మీ అందరి పనిని పక్క పెట్టుకొని గురుగారు ఆదేశించారు, గురుగారు ఈరోజు విశేషంగా ఆశీర్వదిస్తారనే శ్రద్ధాభక్తి భావనతో మీరందరూ కూడా త్యాగ సేవా మనోభావనతో ఇక్కడికి విచ్చేశారు. మీ అందరి స్వాభిమానాన్ని, గురు సేవా భావనాన్ని చూసి చాలానే సంతోషమవుతుందని మళ్ళీ చెప్పడానికి సంతోషమవుతుంది. మనమందరం కూడా ఇప్పుడే వైశ్య గురుపీఠం గురించి సంక్షిప్తంగా విన్నాము. ఈ వైశ్య గురుపీఠం ఆది శంకరాచార్య వాళ్ళ శిష్యుల కాలంలో కాశీలో ప్రారంభమైంది. అక్కడ మొఘల్ వాళ్ళ ఉపద్రవం చాలానే పెరిగింది కారణంతో మన పూర్వ గురువులు కాశీ నుంచి దక్షిణ భారతంలో విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆ కాలంలో గోకర్ణానికి వచ్చేసి కొంతకాలం ఉన్నారు. తర్వాత కర్ణాటకలో కెళది సామ్రాజ్యం అనే ఒక గొప్ప సామ్రాజ్యం వచ్చింది. ఆ సామ్రాజ్యంలో వచ్చిన కెళది మహారాణి చెన్నమ్మ గారు మన పూర్వ గురువుల తపస్సు, జ్ఞానం, శిష్య వాత్సల్యాన్ని చూసి ఈ గురుగారు చాలా గొప్ప మహాత్ములు, వీళ్ళు ఇక్కడే ఉంటే మనందరికీ కూడా మహాత్ముల దర్శనం అలాగే ఆశీర్వాదం దొరుకుతుందని ఆలోచించుకొని గోకర్ణ నుంచి సుమారు 30 కిలోమీటర్ దగ్గరగా ఉన్నటువంటి హళదీపురం అనే ప్రసిద్ధ ఊరిలో భూదానం చేశారు. గురుమఠం నిర్మాణం కోసం భూదానం చేశారు. అప్పటి నుంచి కాశీలో ప్రారంభమైన వైశ్య గురు పరంపర హళదీపురంలో కొనసాగింది. 7 గురువుల తర్వాత మన దేశంలో అటువైపు అంటే హళదీపురం అనేది గోవాకు దగ్గరగా ఉంది, 100 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అందుకే పోర్చుగీసుల ఆక్రమణం అలాగే బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణం చాలానే ఉండేటువంటి సమయంలో మన గురువుల సేవ అక్కడ ఉండేటువంటి వైష్ణవులు ఎవరు కూడా సరిగా చేయలేదనే కారణంతో 7వ గురుగారికి చాలానే ఇబ్బంది కలిగి చాలా బాధతో ఇలాంటి దుస్థితి మన ఉత్తరాధికారికి రాకూడదని ఆలోచించుకొని 100 సంవత్సరాలు ఈ సమాజానికి గురు ఆశీర్వాదం, గురు దర్శనం దొరకదని చెప్పి చాలా బాధతో జల సమాధి చేసుకున్నది మనందరి దౌర్భాగ్యం చెప్పాలి. కానీ
ఆ 100 సంవత్సరాలు పూర్తి అయ్యే ముందే వైశ్య గురు మఠం గురించి తెలుస్తూ వచ్చింది. అలాగే మన పూర్వ గురువుల ఆశీర్వాదంతో శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామిజీ వారి ఆశీర్వాదంతో వైశ్య గురు పీఠం గురించి చాలామందికి తెలిసిన తర్వాత వైశ్య గురు మఠాన్ని జీర్ణోద్ధారం చేసి శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామిజీ దగ్గర మనకు అక్కడే గురుగారి ఆశీర్వాదంతో ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ దొరికిన తర్వాత 2004 నుంచి 4లో గురు పట్టాభిషేకం కార్యక్రమం అయిపోయినాక ఈ వైశ్య గురుపీఠం ఉన్న విషయం, వైశ్య గురు పరంపర వచ్చిన విషయం మన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వైశ్య బంధువులకి తెలవాలని ఉద్దేశంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతంలో పర్యటన చేస్తూ వచ్చాము. మహారాష్ట్రలో ఒక చోట రత్నగిరి దగ్గర పర్యటన చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి ఒక స్వామీజీ మహారాష్ట్రానికి వచ్చేశారు. వారు పూర్వాశ్రమంలో వైశ్యులే. వాళ్ళతో కొంతమంది వైశ్య బంధువులు కూడా మహారాష్ట్రానికి వచ్చేశారు. అక్కడ వచ్చినప్పుడు మన పర్యటన కూడా ఆ ప్రాంతంలో ఉన్న కారణంతో కలిసినప్పుడు మాట్లాడుతూ చెప్పారు ఆ స్వామీజీ పేరు ఇప్పుడు మీకు చెప్పారు. నిర్మల్ జిల్లాలో ప్యారమూర్ అనేటువంటి ఊరిలో దత్తాశ్రమం అనే ఆశ్రమంలో ఉండేటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ అవధూతానంద సరస్వతి అనే స్వామీజీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే, స్వామీజీ మీరు ఈ గోవా, మహారాష్ట్ర ప్రాంతంలో పర్యటన చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వైశ్య బంధువులకి ఆశీర్వాదం ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైశ్య బంధువులు ఉన్నారు. మీరు అక్కడికి కూడా వచ్చేసి అక్కడ ఉండేటువంటి వైశ్య బంధువులకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పారు. అలా చెప్పినప్పుడు మనం చెప్పాము, స్వామీజీ తమరు ఒక స్వామీజీ అంటే ఏ కుల మతం ఏమీ ఉండదు. సన్యాసం అంటే అన్నీ వదలడం, కేవలం భగవంతుడు భక్తుడు మాత్రమే అనే భేదం అంతే. అందుకే మనకు గురుగారు వైశ్య మఠాధిపతిగా నియమించారు. అక్కడ ఉండేటువంటి వైశ్య భక్తులు వచ్చి ఆహ్వానిస్తేనే అది సరైన పద్ధతిని చెప్పినప్పుడు ఒక 10 జంటలు వచ్చి హళదీపురానికి వైశ్య గురు మఠానికి వచ్చి 2010వ సంవత్సరంలో వచ్చేసి ఆహ్వానం ఇచ్చారు. అందులో మనమందరూ కూడా ఈ తెలంగాణ ఆర్య వైశ్య గురు సేవా సమితిలో జనరల్ సెక్రటరీగా సేవ చేస్తున్న సాయిశ్వర గుప్తా అమ్మ నాన్న కూడా ఆ సందర్భంలో వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ సేవానికి వచ్చారు. అలా చాలామంది వచ్చారు. ఆ తర్వాత 2011 నుంచి పర్యటన ప్రారంభం చేశాము. బాసర్ నుంచి పర్యటన ప్రారంభించాము. ఆ సందర్భంలో 2011లో ఆంధ్రప్రదేశం అనే ఒకే రాష్ట్రం ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశం వేరే, తెలంగాణ రాష్ట్రం వేరే అని విడివిడిగా అయిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ అనేది మనమందరం కూడా పూర్తిగా పలుకుతున్నాము, వివరిస్తున్నాము. ఇలా 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 సంవత్సరాలు చాలామందిని కలిశాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి చాలా ఆర్యవైశ్య బంధువులందరినీ కలిసి మీ అందరిలో ఉండేటువంటి
ధార్మిక భావన, గురు భక్తి, శ్రద్ధ, సేవా భావనని చూసి చాలా సంతోషమైంది. ఈరోజు సుమారు 102 మందికి విశేషంగా సన్మానం చేసుకొని వైశ్య గురు సేవా రత్నమని పురస్కారం ఇవ్వాలని నిర్ణయించాము. కానీ ఈ 8 సంవత్సరాల్లో కేవలం 102 మంది మాత్రమే సేవ చేసిన వాళ్ళు కాదు, వేల సంఖ్యలో కాదు లక్ష సంఖ్యలో ఇక్కడ ఉండేటువంటి మన ఆర్యవైశ్య బంధువులు చాలా శ్రద్ధాభక్తితో గురు సేవ చేశారు. కానీ అందరికీ కూడా ఒకే రోజు ఒకేసారి పురస్కారం ఇవ్వడం, సన్మానం చేయడం సాధ్యం కాదని ఆలోచించుకొని కొద్దిగా అంటే అందరికీ కూడా సందర్భాన్ని చూసుకొని పురస్కారం, సన్మానం చేసేటువంటి ఇది మొట్టమొదటిది. చాలామంది సేవ చేశారు. మీ అందరి సేవా కార్యక్రమాలు చాలా విశేషమైనదే. ఈ అన్ని సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధాభక్తితో సేవ చేశారు. అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు విచ్చేసిన తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్గా సేవ చేసిన, అలాగే ఆ ముందు ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రిగా జనార్దన సేవ చేసిన మన ఆర్యవైశ్య సమాజంలో ప్రస్తుత మహాత్మా గాంధీజీ అని చెప్పడానికి సంపూర్ణంగా యోగ్యత పొందిన కొనిసేటి శ్రీమాన్ రోషయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చాలా సంతోషమైంది. ఇప్పుడు రోషయ్య గారికి ఎక్కువ కార్యక్రమానికి దూరం వెళ్ళడం వయస్సు కారణంతో సహజంగా సాధ్యం కాదు. కానీ గురుగారు ఆహ్వానించారు. గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలి, మన గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రోషయ్య గారు ఈ ముందు మెట్టపల్లిలో మనం తెలుగు నేర్చుకోవడానికి ప్రారంభం చేసినప్పుడు అక్కడ కళ్యాణ మంటపాన్ని ఉద్ఘాటన చేయడానికి మొదటిసారి వచ్చినప్పుడు, అంటే ఆ సందర్భంలో వచ్చినప్పుడు మొదటిసారి కలిశాము. తర్వాత వేరే చోటు కూడా కలిశాము. కానీ ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ వయసులో కూడా, ఈ ఇబ్బంది పరిస్థితిలో కూడా ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తలేదు. కానీ ముఖ్య అతిథులుగా పిలిచారు. గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలని చాలా శ్రద్ధాభక్తితో విచ్చేసింది. మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. గురు సేవ ఎట్లా చేయాలని, సమాజ సేవ ఎట్లా చేయాలని రోషయ్య గారు స్వయంగా చేసుకొని మనందరికీ కూడా ఆదర్శాన్ని మన ముందర పెట్టారు. చాలా సంతోషమైంది. గురు సేవ ఎందుకు చేయాలి అంటే, ఇలా కేవలం పురస్కారాన్ని, సన్మానాన్ని తీసుకోవడానిక అంటే కాదు. గురు సేవ ఎందుకు చేయాలంటే గురు చరిత్రలో చెప్పారు. దీపకుడనే ఒక శిష్యుడు సద్గురువులు సేవని చాలా శ్రద్ధాభక్తితో చేస్తాను. గురుగారికి చాలా పెద్ద రోగం వస్తుంది, కానీ చాలా శ్రద్ధాభక్తితో, ఓపికతో దీపకుడు సేవ చేస్తూ ఉంటాడు. గురుగారు ఒకసారి నాకు
కాశీకి వెళ్ళాలి, అక్కడ ఉంటే నా రోగం తొందరనే దూరం అవుతుందని చెప్పినప్పుడు గురుగారిని కాశీకి తీసుకుని వెళతాడు ఆ దీపకుడు అనే శిష్యుడు. కొన్ని రోజుల తర్వాత గురు సేవకు పిలుచుకొని దీపకుడు గంగా స్నానానికి వెళ్ళినప్పుడు స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చి, నీ గురు సేవకు మనం సంతోషించాము, ప్రసన్నులుగా నీకు ఆ వరాన్ని ఇవ్వాలని వచ్చాము, నీకు ఏ వరం కావాలని కోరుకొని శిష్యుడికి చెప్పినప్పుడు ఆ దీపుకునే శిష్యుడు ఏం చెప్పాడంటే, నాకేమీ అవసరం లేదు, మీ దర్శనం దొరకడమే చాలా గొప్ప విషయం, అంతే చాలు. ఇలా చెప్పినప్పుడు కాదు, ఇది మాత్రమే కాదు, నీకు విశేషంగా ఏదైనా వరాన్ని ఇవ్వాలని వచ్చాము, నీకేం కావాలని అడుగుకొని చెప్పినప్పుడు, నాకేమీ అవసరం లేదు, గురుగారికి మంచి కావాలి, అంటే ఆరోగ్యం మంచి కావాలి, కానీ ఇది కూడా, ఈ కోరిక కూడా గురుగారు అనుమతి ఇస్తేనే నేను కోరుకోవచ్చు, వరంగా కోరుకోవచ్చు, అందుకే నేను కావాలంటే అడిగి వస్తానని చెప్పినప్పుడు, మంచిది అడిగి రాని చెప్పి పంపిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలా గురుగారు దగ్గర దీపుడు వచ్చి, ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరాన్ని ఇస్తున్నారు, మీ రోగం దూరం కావాలని నేను వరం కోరుకోవచ్చని చెప్పినప్పుడు, సద్గురువులు అతని శిష్య భక్తిని శ్రద్ధాన్ని పరీక్షించాలని కోపంతో, ఏమి నీకు విసుగొచ్చిందా, సేవ చేసుకొని విసుగొచ్చిందా, నా రోగం దూరం కావాలి, నీవు సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నావా, గురు సేవలో నీకు విసుగొచ్చిందని తిట్టినప్పుడు, అట్లా కాదు గురుగారు, మీకు ఇబ్బంది కాకూడదు, మీ ఇబ్బంది దూరం కావాలి, రోగం దూరం కావాలని కేవలం అది ఉద్దేశం మాత్రంతోనే మీరు తమరు సుఖంగా సమాధానంతో ఉండాలనే ఉద్దేశంతోనే అడిగాను, మీరు అది కూడా వద్దంటే నేను అలాగే చెప్తానని వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెప్పి ఏం చెప్పారంటే, నాకు ఏమి వద్దు, గురువుగారు కూడా ఏమి వద్దని చెప్పారు, మీ దర్శనం అయింది కదా అంటే అంతే చాలని స్నానం చేసుకొని దీపకుడు వచ్చినప్పుడు గురుగారు సద్గురువులు ఏం చెప్తారంటే, నీ గురుసేవకు నేను మెచ్చుకున్నాను, నీకు గొప్ప వరాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇవ్వలేరు, అలాంటి గొప్ప వరాన్ని నేను ఇస్తానని బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సద్గురువులు ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఎంత గొప్పదంటే, మనకు ఎప్పుడు ఒక కోరిక ఉంటాయి, అదే కోరిక అంటే ఎప్పుడు మనం హాయిగా ఉండాలి, ఆనందంతో శాంతితో సమాధానంగా ఉండాలి, ఎలాంటి దుఃఖాలు ఎలాంటి చింతలు ఉండకూడదని. కానీ దానికోసం అన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఏం చేసినా కూడా ఏదో ఒక రకంగా దుఃఖాలు వస్తూనే ఉంటాయి, చింతలు ఉంటాయి, భయం ఎప్పుడూ ఉంటాయి. కానీ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎలాంటి దుఃఖాలు అనుభవానికి రాదు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి చింత ఉండదు. ఇది సద్గురు ఆశీర్వాదంతో దొరుకుతుంది. సద్గురు ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది అంటే సేవ చేసినప్పుడు. అలాగే ఇది ఆధ్యాత్మికంగా ఇంత మాత్రమే కాదు, వ్యావహారికంగా మనం ఏదైనా సాధించాలంటే గురు ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన దేశంలో మొఘల్ వాళ్ళు చాలా ఆక్రమణ చేసుకొని పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు హిందవీ స్వరాజ్యాన్ని
స్థాపించి మన హిందువులందరికీ గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చరిత్రలో గురుసేవ గురించి చాలానే వింటాము. శిష్యుడు సమర్థుడు కావాలి, అప్పుడే ఏదైనా గొప్ప కార్యం చేయగలుగుతాడు. గొప్ప కార్యాన్ని చేయాలనే ఉద్దేశంతో శిష్యుడికి అలాంటి శక్తి సామర్థ్యాన్ని గురుగారు దొరికేలాగా చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారిని శక్తివంతులు చేయాలి, యశస్వి చేయాలి, విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారైన సమర్థానంద స్వామి ఏం చెప్తారంటే, నాకు ఒక పెద్ద రోగం వచ్చింది, ఆ రోగానికి పులి పాలే ఔషధం, అదొకటే ఔషధమని మందని ఆయుర్వేదంలో చెప్పారు. నా దగ్గర ఉన్న ఏ శిష్యులు కూడా దాన్ని తీసుకొని రావడానికి తయారు లేరు, నీవు తీసుకొని వస్తావా అని ఛత్రపతి శివాజీ మహారాజ్కి అడిగినప్పుడు, మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా నేను చేయగలుగుతానని చెప్పి సాహసంతో పులితో పోరాడి పులి పాలని తీసుకొని గురుగారికి సమర్థానంద స్వామికి ఇచ్చినప్పుడు, నాకేమీ ఎలాంటి రోగాలు లేవు, నీ గురుభక్తిని నీ సాహసాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతోనే ఇలా చెప్పాను తప్పితే నాకు ఎలాంటి రోగాలు లేవని చెప్పి ఇలా శిష్యుల్ని సర్వసమర్థులుగా తయారు చేసేది గురుగారు, సద్గురువులు. వ్యావహారికంలో కూడా, మా వ్యావహారిక జీవితంలో కూడా మనమందరూ కూడా సర్వరీత్యా సమర్థులు కావాలి, శక్తివంతులు కావాలనే ఉద్దేశంతోనే గురుగారు ఇలాంటి కార్యక్రమాలని మనతో చేస్తూ ఉంటారు, చెప్పిస్తూ ఉంటారు. జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ మఠాన్ని ఎందుకు స్థాపించారంటే, మనమందరూ కూడా సుఖ సమాధానంతో ఉండాలి. ఈ సుఖ సమాధానం అనేది ఎట్లా వస్తాయి అంటే, మంచి కార్యక్రమాలను చేసినప్పుడు, ఈ ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను చేయాలి. దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే నిజమైన ఆనందం, శాంతి అనేది మనకు అనుభవానికి వస్తాయి అనేది అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ గురు మఠాన్ని స్థాపించారు. అందులో ప్రారంభంలో చెప్పినట్లు వైశ్య గురుపీఠం ప్రారంభంలో కాశీలో స్థాపించారు. తర్వాత మొఘల్ వాళ్ళ ఉపద్రవం చాలానే పెరిగిందిన కారణంతో మన గురువులు గోకర్ణానికి వచ్చేసి తర్వాత హళదీపురంలో గురు పరంపరాన్ని కొనసాగుతూ వచ్చారు. మళ్ళీ కాశీలో మన సమస్త వైశ్య కులానికి సంబంధించిన మూల గురు మఠాన్ని పునర్నిర్మాణం చేయాలని మన గురువుల ప్రేరణతో సంకల్పం చేశాము. ఎందుకంటే మనందరికీ కూడా చాలా గొప్ప పుణ్యక్షేత్రం అంటే కాశీ అనేది బాగా తెలుసు. అక్కడ సమస్త వైశ్య కులానికి, వైశ్య సమాజానికి సంబంధించిన మూల గురు మఠం పునర్నిర్మాణం చేస్తేనే మనకు మన సమాజంలో ఐక్యమత్యం అనేది ఎప్పుడు ఉంటాయి. ఇది ముఖ్యం. వైశ్య గురుమఠ కార్యక్రమంలో ప్రతి ఏదైనా చేస్తే కూడా చాతుర్మాస దీక్షా కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో 2 జరిగాయి. యాదగిరిగుట్టలో లోటస్ టెంపుల్ అమ్మవారి గుడిలో జరిగింది, అలాగే మంథనిలో చాతుర్మాస కార్యక్రమం, దీక్షా కార్యక్రమం జరిగింది. కామారెడ్డిలో పట్టాభిషేక వార్షికోత్సవ కార్యక్రమం జరిగాయి. హైదరాబాద్లో కూడా చాలా కార్యక్రమాలు, వైశ్య గురు వందన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం
జరిగింది. ఇలా ఏ కార్యక్రమమైనా మఠం తరపున జరిగేటువంటి ఏ కార్యక్రమమైనా ఉద్దేశం ఏంటంటే మన వైశ్య సమాజంలో ఐకమత్యం ఎప్పుడూ ఉండాలి. అలాగే మనమందరం కూడా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చి మనలో ఐకమత్యం ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రంగంలో ఎదగాలి. అప్పుడే అందరూ కూడా ఈ వ్యావహారిక జీవితంలో సుఖ సమాధానంగా ఉండగలుగుతారు. అలాగే బాల సంస్కార కేంద్రాలతో పిల్లలకి సంస్కారం ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సత్సంగ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ అన్ని కార్యక్రమాలతో మనకు ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అనేది చాలా ముఖ్యమైనది. మనం ఇప్పుడు చాలా సేవా కార్యక్రమం చూస్తున్నాం. కానీ ప్రతి చోట ఏమంటారంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేనే గొప్పవాను, నా స్థానమే గొప్పది, నాకే పెద్ద స్థానం కావాలి, నేను చేసినదే గొప్పది అనేది ఈ భావన వస్తాయి. కానీ ఈ భావన అనేది సరైనది కాదు. నేను అనేది వదిలి మనం అనే భావన రావాలి. అప్పుడే సమాజంలో ఐకమత్యం ఎప్పుడూ ఉంటాయి. ఐకమత్యంతోనే మనం ఏదైనా సాధిస్తాము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఉద్దేశంతో జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ మఠాన్ని స్థాపించారు. సుమారు 100 సంవత్సరాలు గురు పరంపర ఆగిపోయిందనే కారణంతో అందరూ కూడా వైశ్యగురు మఠం గురించి తెలియకపోయింది. మళ్ళీ మన పూర్వగురుల ఆశీర్వాదంతో శ్రీగిరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి విశేష కృపతో మనకు మన వైశ్య గురుపీఠం మళ్ళీ జీర్ణోత్తరమాని గురు పరంపర మళ్ళీ ప్రారంభమైంది. మీ అందరి సేవా సహకారంతో వైశ్య గురు మఠ కార్యక్రమాలు చాలా బాగా నడుస్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలని ఇప్పుడే మన తెలంగాణ వైశ్య గురు సేవా సమితి అధ్యక్షులకు చెప్పాము. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో ఎవరైతే చాలా శ్రద్ధాభక్తితో గురుసేవ చేశారో వారికి ఇది మొదటిసారి గురు సేవా రత్నం, వైశ్య గురు సేవా రత్నం అని పురస్కారం ఇస్తున్నాము. అలాగే వచ్చే కార్యక్రమం సుమారు 2-3 నెలల తర్వాత తెలంగాణ ప్రాంతంలోనే కరీంనగర్ జిల్లాలో అమ్మవారిని విశేషంగా ఆరాధించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని ఉద్దేశంతో శతచండీ కార్యక్రమాన్ని చేయాలని వైశ్య గురు సేవా సమితి అధ్యక్షులకు చెప్పాము, సమితికి అందరికీ చెప్పాము. అలాగే ఒక 4-5 నెలల తర్వాత హైదరాబాద్ పట్టణంలో సహస్రచండీ కార్యక్రమాన్ని చేసుకొని అమ్మవారిని విశేషంగా ఆరాధించుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని. ఎందుకు అంటే మళ్ళీ చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనలో ఐకమత్యం ఇంకా పెరగాలి. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు దూరం కావాలి. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో ఈ జీవితంలో ఏమేమి కావాలో అవన్నీ దొరికి ముఖ్యంగా ఏమి అమ్మవారి దగ్గర అడగాలంటే సప్తశతిలోనే ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. అక్కడ గురుగారు ఎవరంటే బ్రాహ్మణులు, సుమేధాని మహర్షి, శిష్యులు 2 ఉన్నారు. ఎవరంటే ఒకడు రాజుడు అంటే క్షత్రియుడు, సురథ అనే రాజుడు,
ఇంకొక శిష్యుడు ఎవడంటే వైశ్యుడు, అతని పేరు సమాధి అని. ఈ అమ్మవారి చరిత్రని విని తర్వాత చివరికి సురథుడు అలాగే సమాధి అనే ఇద్దరు శిష్యులు కూడా అమ్మవారి గురించి ఆరాధన విశేషమైన తపస్సు చేస్తారు. చివరికి అమ్మవారు ఆ దర్శనాన్ని ఇచ్చి మీకు ఏం వరం కావాలని అడిగినప్పుడు రాజుడు ఏం చెప్తాడంటే, నాకు వచ్చే జన్మంలో కూడా రాజ్యం దొరికేలాగే ఆశీర్వాదించు, నేను మహారాజుగా ఉండేలాగే నాకు ఆశీర్వాదం మీకు అని ఆ సురథాయిని రాజుగా అడుగుతాడు. తర్వాత వైశ్యుల దగ్గర, సమాధి అనే వైశ్యుల దగ్గర ఏం కావాలని వరం కోరుకొని చెప్పినప్పుడు ఆ వైశ్యుడు, నాకు వచ్చే జన్మంలో కూడా చాలా వ్యాపారం జరగాలి, డబ్బు రావాలి అని అడగలేదు, అది దొరుకుతాయి, మన పుణ్యం ప్రకారం మనకు ఏమి భాగ్యం ఉన్నది, అది తప్పకుండా మనం కష్టం చేసుకొని సంపాదించవచ్చు. కానీ అమ్మవారి దగ్గర మనం ఏమి అడగాలి అనేది సప్తశతిలో, దుర్గా సప్తశతిలో సమాధిని వైశ్యుడు మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నాడు. ఏం అడిగాడంటే, నాకు ఇంకా ముందు ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి భయం, ఎలాంటి చింత రాకూడదు, అంటే మళ్ళీ ఎలాంటి జన్మం రాకూడదు, ఈ జన్మంలోనే మోక్షం పొందాలి. అంటే కొందరు మోక్షం అంటే మరణంని మోక్షం అని అనుకుంటారు, కానీ మరణం మోక్షం కాదు. మరణం అయిపోయినాక పునరపి జననం పునరపి మరణం అనేది ఆదిశంకరాచార్యులు వాళ్ళు చెప్పినది మనందరికి కూడా తెలుసు. మోక్షం అంటే సంపూర్ణంగా ఆనందం, సంపూర్ణంగా శాంతిని పొందడమే మోక్షం పొందడం, అన్ని దుఃఖాలతో ముక్తి పొందడం. ఇది కావాలని సప్తశతిలో వచ్చిన ఆ చరిత్రలో వచ్చేటువంటి సమాధిని వైశ్యుడు మనందరికీ కూడా ఆదర్శంగా వరాన్ని కోరాడు. అలాగే మనమందరం కూడా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నతి కావాలని అమ్మవారి దగ్గర వరాన్ని కోరితేనే ఈ గొడవలు అనేది, భేదభావం అనేది, అహంకారం, అసూయ అనేది దూరమవుతుంది, ఐక్యమత్యం అనేది చాలా పెరుగుతుంది. అలాగే దానితోనే మన అందరికీ కూడా సహాయం సహకారం దొరికి మనమందరూ కూడా సుఖ సమాధానంగా ఉండగలుగుతాము. దీనికి మనం వైశ్యగురు మఠ ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందు కూడా చేద్దాం. మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు చాలా శ్రద్ధాభక్తితో సేవ చేశారు. ముందు కూడా ఇలాగే వైశ్యగురు మఠ సేవాన్ని ఎప్పుడు చేస్తూ ఉండాలని ఈ సందర్భంలో చెప్పి, ప్రారంభంలో చెప్పినట్లు ఇప్పుడు ఈరోజు సుమారు 102 మందికి మాత్రమే చేస్తున్నాము. వచ్చే సందర్భంలో మిగతా చాలామందికి తప్పకుండా చేస్తామని చెప్పి, ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు ఎవరైతే విశేషంగా గురు సేవాన్ని చేశారో వారికి మన పూర్వ గురువులైన సద్గురు శ్రీ శ్రీ శాంతాశ్రమ మహాస్వామీజీ వారి ఆశీర్వాదంతో, అలాగే మన కులదేవి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపతో జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టాలు, దుఃఖాలు దూరం కావాలి. జీవితానికి ఏమేం కావాలో, ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ మంచి కార్యక్రమాలు జరిగి ఎప్పుడో మంచి కావాలి, అందరూ కూడా సుఖ సమాధానంగా ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర, అలాగే పూర్వ గురువులు గారి దగ్గర ప్రార్థన చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా చేసిన శ్రీమాన్ కొండిశెట్టి రోషయ్య గారికి మన విశేష ఆశీర్వాదాలని
తెలియజేస్తూ ఈరోజు ఈ హైదరాబాద్ కాదు ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క సంస్థ నుంచి అధ్యక్షులు, కార్యదర్శి ఇలా చాలామంది వచ్చారు. అందరి పేరు చెప్పడం చాలా కష్టం. ఇక్కడ వచ్చేసిన తమందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం, మన పూర్వ గురువుల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మళ్ళీ ప్రార్థన చేసుకొని మా ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటాయని తెలియజేసి మన మాటకి విరామిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. సీతాకాంత స్మరణం జయ జయ రామ రామ. జగద్గురు ఆది శంకరాచార్య మహారాజ్ की जय. श्री वासवी कन्यका परमेश्वरी माता की. धन्यवाद स्वामी जी.